మేడం గారు 50 ఏడాది పరిచయం. ఎలా శ్రీ కళాపీఠము మొట్టమొదటి ఉగాది కవి సమ్మేళనం తరఫున మేడం గారు ఆహ్వానించడం చాలా సంతోషమైంది. సో ఆ కవి సమ్మేళనం తర్వాత రెగ్యులర్గా శ్రీ కళాపీఠము కార్యక్రమాల్లో కొనసాగుతూ వస్తుంది. కార్యక్రమాల్లో ప్రజెంట్ అవుతూ వస్తున్నాను. మరి ఇక్కడ వాతావరణం చేసినప్పుడు నిజంగానే ఆశ్చర్యం వేస్తుంది. మరి ఈ స్రవంత్ గారికి, చంద్రశేఖర్ రెడ్డి గారికి, వారి కుమారుడైన చెన్నకేశవులకి ఎంత చెప్పినా తక్కువే. వారిని అభినందించి ఎంత అభినందించినా తక్కువే. ఎందుకంటే అవసాన దశలో సాధారణంగా వయసులో ఉన్నప్పుడు చూసేది వేరు, కనీసం 60,000 వరకు చూసే పిల్లలు చాలామంది ఉంటారు. బట్ కొంచెము ఏమాత్రం అనారోగ్యంతో కింద పడిపోయినా కూడా ఇప్పుడు కాల పరిస్థితుల్లో చాలా తక్కువ పిల్లల్ని చూశారు. పిల్లలు తల్లిదండ్రులు చూసేవాళ్ళు చాలా తక్కువ. వీడు ఎప్పుడప్పుడు పోతాడా, లేదా ఎప్పుడప్పుడు పోతుందా, ప్రాణం వెళ్ళిపోతుందా అని. ఒకవేళ పిల్లలు మనకు పుట్టిన పిల్లలు కావచ్చు, మన బిడ్డ ఇంటికి పోయిండొచ్చు, ఆ బిడ్డలో కూడా ఇలాంటి గుణాలు ఉంటాయని కూడా మన యొక్క రాశి తప్ప ఇంకోటి కాదు. సో మన పిల్లలే ఉండొచ్చు, మన కొడుకుని ఎంతో ప్రేమగా పెంచింటాము, కానీ వచ్చే ఆమె పరిస్థితి ఎలా ఉంటుందో కూడా మనం చెప్పాలి. ఉండే పరిస్థితులు ఇంకా వాస్తవం చెప్పాలంటే ఒక్క భార్యని భర్త భరించాలా, భార్య భరించాలి. 60 దాటిన తర్వాత సమస్యలు ఎదురవుతాయి, అనేక రోగాలు వెంటబడతాయి. ఆ రోగాలతో రకరకాల సమస్యలు వస్తాయి. వాటిని భరించేది ఎవరు అంటే ఒక భార్య మాత్రమే భరిస్తుంది. లేకపోతే ఆయన జీవితం నరకము, అలాగే భర్త లేకపోతే భార్య జీవితం. సో ఇవి లేని వాళ్ళే చాలా వరకు అనాథలుగా ఉండిపోవడం కారణం ఏమంటే ఇలా చూడకే కదా, లేదంటే ఆ బంధువులు ఇంకోరు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే పల్లె వాతావరణంలో ఎలా ఉంటుందంటే ఒక వ్యక్తి ఎదుగుతున్నాడంటే పైకి మాత్రం నవ్వుతారు, లోపల మాత్రం గుర్తిస్తారు. పైకి హ్యాపీగా వదిలే చేస్తున్నారా అంటారు, కానీ లోపల ఆటంకం పెట్టేశారు. అవి అనుభవం కన్నా ప్రమాదకరంగా పేర్కొంటారు. అలాంటి వ్యక్తి యొక్క స్వభావం ఈ మనిషికే ఇంత ఈ సకల జీవులకు లేని వ్యక్తిత్వం, స్వభావము, సుచితము, కుతంత్రాలు, ద్వేషము, అసూయ, బాగా చెప్పాను. యావే దయ, ప్రేమ, కరుణ, సహృదయత ఇదే ఎక్కువ. అంటే నకారాత్మక గుణాలే ఎక్కువ, సకారాత్మక గుణాలు చాలా తక్కువ. నకారాత్మక గుణాలు ఏమంటే ద్వేషము, అసూయ, అసహ్యము, ఇవన్నీ నకారాత్మక గుణాలు. సకారాత్మక ప్రేమ, దయ, సహృదయత, దయ, ఇవన్నీ ఇవి. కాబట్టి ఈ స్రవంత్ గారిని, ఈ చంద్రశేఖర్ గారిని చూస్తే ఇక్కడంతా వాళ్ళలో సకారాత్మక గుణాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఆ దయ, ఆ యొక్క ఇది ప్రేమతో వాళ్ళ మీద చూపిస్తున్నారు, నిజంగానే చూపిస్తున్నారు. ఈ సందర్భంగా మేడం గారి యొక్క తల్లి అన్వేషిస్తున్న మేడం గారి పేరు పేరమ్మా లక్ష్మీకాంతం మేడంకి మీరు ఇస్తున్నది చాలా అభినందనము. కాబట్టి ముఖ్యంగా ఈ కళాపీఠం వారిని పూర్తిగా అభినందిస్తూ, అలాగే చెన్నకేశవ నిర్వాహకులని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. సో ఇలా ఈ కార్యక్రమాలు మరింత ముందుకి వెళ్ళాలంటే ఇలాంటి సపోర్టు ఆర్థికంగా కలగాలని మనం పూర్తిగా ఆశిస్తూ, నేను కవిత్వం చెప్పేది నాకు చిన్నప్పటి నుంచి దైవభక్తి లేదండి. నాకు చిన్నప్పటి నుంచి లేదు దైవభక్తి. ఎందుకు అంటే నేను 3 ఏళ్ళప్పుడు మా అమ్మ చనిపోయింది, నేను 10లో ఉన్నప్పుడు మా నాయన చనిపోయినాడు. నేను 16 ఏళ్ళ వయసు నుంచి ఏ కోరు నారాయణనే పెళ్ళి అయ్యేంత వరకు, దాదాపు 26 ఏళ్ళ వరకు, 16 నుంచి 26 ఏళ్ళ వరకు ఏ కోరు నారాయణ, ఏ కన్నే
జీవించండి. అందరూ ఉన్నారు, అందరూ విన్నా అనాథని నేను, అందరూ విన్నా అనాథ. సో రకరకాల కారణాలు ఉంటాయి. అది వాళ్ళ తప్పు కూడా, ఎందుకంటే పరిస్థితులు ఆ యొక్క సమస్యలు రకరకాలు ఉంటాయి. కాబట్టి అందుకే నా మనసులో వ్యక్తి యొక్క స్వభావాల గురించే ఉంటాయి, నా యొక్క వ్యక్తి యొక్క మనస్తత్వాలు. కాబట్టి నాకు దైవభక్తులు ఎంత చెప్పినా రాదు, అది మాత్రం 100% నా భార్య నాతో పెళ్ళైన తర్వాత కేవలము దేవుని ఉండా ఆయనకి రాఘవేంద్ర స్వామి సాయిబాబా అన్న విపరీతమైన ప్రేమ. కేవలం మూతిపత్రితో చేపితే 3 ఏళ్ళు కష్టపడింది, 3 సంవత్సరాలు కష్టపడింది. లేదు నేనే పూజ చేయాలా, నేను ఒకటి ఇప్పుడు ఆయన పూజ చేయమంటుంది, నేను అది ఇంకా వ్యతిరేకం కాదు. ఇప్పుడు ఆయన ప్రాణంగా మనం చూసుకునేదా, ఆయన చూసుకోవడం, ఆయన గౌరవించడం మన సంస్కారం. ఆయన ఇంకేంటి దేవుని చెబుతా, ఆయన నువ్వు దేవుని పూజిస్తే నేను పూజిస్తాను. నువ్వు దేవుడిని పూజించు, దేవుడిని పూజించి నువ్వే నాకు దేవత, నేను తెలివైనాడు కదా కవి కూడా. ఎందుకు అంటే గంటల్లాడితే ఊదిపత్తిలు పెట్టి గంటల్లాడికి అక్కడ దీపం వెలిగించాం. ఏదో ఒకటి మర్చిపోయింది, అది మర్చిపోతే లాస్ట్కి పూరాన్ని పెట్టింది. ఏదో నాయన నీతో చెప్తే కానీ నేను చేసుకునేది ఈ మధ్యనే నాకు పూర్తి స్టేజ్ ఇచ్చింది. నీవు నానే ఉండమని చెప్పేసి ఇప్పుడు 4 ఏళ్ళు అవుతుంది. బాగా ఫ్రీగా ప్రశాంతంగా నన్ను అడుగుతుంది. అది ఏమైనా గుడికి పోతే వస్తారా అంటే నువ్వు రమ్మంటే వస్తాను. ఏం లాజిక్, రమ్మంటే వస్తారంటే వెళ్తా. మన కూడా శ్రీరాములకు పోయి ఆయన టెంకాయ కొడతాంటే ఆయన కానీ నేను తెచ్చింది. కాబట్టి నా యొక్క స్వభావం చెప్తున్నాను, అపార్థం చేసుకోకండి. అయితే ఏమైనా ఆమెకు యాక్సిడెంట్ జరిగినప్పటి నుంచి పసిపిల్లలాగా చూసుకుంటుంది. దాదాపు నా కొడుకు పెళ్ళేంత వరకు ఆయనని ఎంతో ప్రేమగా చూసుకున్నాము. సో అలాగే నన్ను కూడా చూసుకున్నాను. లోనైతే లేదు, అంతవరకు కరెక్ట్. ఎక్కువ చెప్పానేమో, ఇలాగే ఉండాలి. చాలా తప్పు మాట్లాడతాను. ఈ రోజు వరకు ఎక్కువ మాట్లాడాను. కవిత సరైన చర్య. మనిషి బతుకు ఆటలో నిజమెప్పుడు నిప్పుల కొలిది. మనిషి బతుకు ఆటలో నిజమెప్పుడు నిప్పుల కొలిది. నాలుక నిజం తూటా పేలిస్తే గొంతులో కాకర రసం దిగి ముఖ కవలికలు పత్తికాయలా చిట్టుతాయి. నిజం కత్తికి రాతి గుండెనైనా ఎన్ని ముక్కలైనా చేయగలిగే సహజత్వం దాని సొంతం. ఔషధ గుణాల కాకర దీర్ఘాయుషి ఇస్తే అంటే నిజం ఎప్పుడు కూడా దీర్ఘాయుషి ఇస్తుంది. పగిలిన పత్తికాయ పత్తి స్వచ్ఛమైన శ్వేతవర్ణంలో ఓ మహత్తర సమోహన శక్తిని ఇస్తుంది. నిజం తాత్కాలిక అలజడి సృష్టించి శాశ్వత నిర్మలత్వాన్ని కానుకిస్తుంది. కానీ మానవ మస్తిష్కానికి తేనె పూసిన కత్తుల నీడలో బతికేర్చడం మహా ఇష్టం. భాజా భజంత్రీలు ముఖస్థుతి దండకం పరవశంలో మునుగు తేలే పొగట్టల బానిసత్వం మనసు. నెత్తిపై పన్నీటి జలాన్ని చిలకరిస్తూ వెనుక గొయ్యికి మంత్రాంగం రచించడం నేటి మానవ విస్తృతమైంది. నెత్తిపై పన్నీటి జలాన్ని చిలకరిస్తూ వెనుక గొయ్యి మంత్రాంగం రచించడం నేటి మానవ నైజం విస్తృతమైంది.
పెదవిపై చిరునవ్వు చిందిస్తూ ముసటి చిట్లిస్తూ నీ బలాలను బలహీనతపరుస్తూ బలహీనతలు తమ అవసరాలకు వాడే వీరు ముఖి తలపడే శత్రువు కన్నా మహాప్రమాదం. లేడిపై పులిపంజా విసిరినట్టు అదును చూసి కాటు వేసే కుటిలత్వం వారి పేటెంట్. నీ మనసును బాధించినా నీ తప్పప్పులు నిర్మోహమాటంగా సరిదిద్దేవారే నీ ప్రీతి పాత్రులు. అస్తవ్యస్త నీ బతుకు చిత్రానికి ఒక్క మోసం చాలు. అస్తవ్యస్త నీ బతుకు చిత్రానికి ఒక్క మోసం చాలు. గాయాల కాయం చేరుకోవడానికి జీవితకాలమే బలిపీఠం. గాయాల కాయం చేరుకోవడానికి జీవితకాలమే బలిపీఠం. నిన్ను పాతాళం తొక్కడానికి ఒక్క తప్పుడడుగు చాలు. నీ రూపం నింగిలో తారలా మెరుపు ఒక్క గొప్ప ఆలోచన చాలు. నీ జీవితం ఎప్పటికీ నీ ఆలోచన అడుగుపై ఆధారమై ఉంటుంది. నీ జీవితం ఎప్పటికీ నీ ఆలోచన అడుగుపై ఆధారపడి ఉంటుంది. నీవి ఎంచుకునే పంత నీ బ్రతుకు ప్రతిబింబం. నీవి ఎంచుకునే పంతానే నీ బ్రతుకు ప్రతిబింబం. అందరికీ నా నమస్కారం.